గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బాగున్నారా సార్? నాకేం బాబు, బాగున్నాను. కానీ నీలాంటి వాడిని ఇలా చూడడానికి నాకెంతో బాధగా ఉంది. మా అబ్బాయి పెళ్లి నీకు శుభలేఖిద్దామని వచ్చాను. చాలా సంతోషం. మీలాంటి వారికి నా మీద ఇంకా సదభిప్రాయం మీద ఉండటం నిజంగా నా అదృష్టం. అలా అనకు బాబు. బంగారాన్ని మెరుగు పెట్టడానికి దానికి లేని మురికిని అంటిస్తాను. ఆ మురికి కడగ్గాని బంగారం ఎలా మెరుస్తుందో నీకు తెలియంది కాదు. నువ్వు అలాంటి బంగారానివేనయ్యా. వస్తాను. మంచిది. నీ వల్ల డ్రిల్ గుల్లైపోతా ఉంది. మార్కెట్ కిందప్పుడల్లా బాగా తింటావండి చేపలు. నీ మీద రిపోర్ట్ ఉంది, టేక్ కేర్. ఇతన్ని చూసి నేర్చుకోండి అయ్యా. కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యాడు. ఎంత వండర్ఫుల్ గా చేస్తున్నాడు మార్చి. మనకు ఓపెన్ చూస్తుంటే ఎట్టా ఉందిరా? కచేరీలో మన బాగా హార్మోని వాయినట్లేదా? ఎందుకుండదురా, ఆడికి ట్రైనింగ్ అంతా ఇచ్చి తోలేసింది నేనే కదా. ఆయన ట్రైనింగ్ ఇచ్చి తోలేయడానికి ఆడేమన్నా జట్కా పట్టి గుర్రం అనుకున్నారా? గడ్డి బాబు వేద్దాం. అందుకే నేను అందరూ తప్పుడు కదా అప్పలరాజు అంటారు. ఆడ కానిస్టేబుల్ గారా, నమస్కారం. నేను ఆడ కానిస్టేబుల్ కాదండి, ఆ హెడ్ కానిస్టేబుల్ గారు ఉన్నారే వారి అమ్మాయిని. ఓహో, టైగర్ రాముడు గారు అమ్మాయి అత్తమారు. అవునండి. మరేంటి ఈ బట్టలు వేసుకొచ్చారేంటి? అదే మా నాన్న పాత డ్రెస్ ఉంటే నేను వేసుకొచ్చాను అంతే. మిస్టర్ గోపి, ఐఎమ్ కంగ్రాచులేటింగ్ యూ. వెరీ గుడ్. టేక్ యువర్ పొజిషన్స్. ఇప్పుడు వెరీ గుడ్, వెల్ డన్, వెల్ డన్. హెడ్ కానిస్టేబుల్ టైగర్ రాముడిని టచ్ చేస్తావా? హూ ఆర్ యూ? నేను ఫాదర్ గోపి. ఐ అప్పలరాజు, గోపి మామ, హార్స్ రైడింగ్. సో వాట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ యు గో అవే ఫ్రమ్ హియర్. గెట్ అవుట్. రామ అంటే బూత్ మాటలు ఆయన పడుతున్నాయండి మీ పోలీసులకి. మన అబ్బాయి కూడా పోలీసే కదా. సారీ సారీ ఇట్స్ సారీ. ఆల్ రైట్. గెట్ అవుట్. నమస్కారం మాస్టర్. అన్నమండి. నమస్కారం, రండి. ఒక మంచి సువార్త చెబుదామని వచ్చాను. ఏమిటది? మీరు అక్షరాలు నేర్పిన మా గోపిగాడు ఇప్పుడు దేశాన్ని కాపాడే కానిస్టేబుల్ అయ్యాడు. ఇదంతా తనకి ఇప్పుడు మీరు మా వాడిని చూస్తే ఎంత ఆనందపడతారో. విన్నా సంతోషంగానే ఉంది పాపారెడ్డి గారు. నా ఈ బ్రతుకు గొడవ ఏదో తేలిపోతే నేనే స్వయంగా వచ్చి చూస్తాను. రండి బ్రదర్స్, మా గోపి అబ్బాయి కూడా మీ పోలీసు ఉద్యోగం వచ్చేసిందిగా. ఇక నుంచి మనం బంధువులం, స్నేహితులం. ఏంటి కాపీ తాగుతారా? మాస్టారు, మీకు మర్యాదగా చెప్తున్నాం, నిరాహార దీక్ష విరమించుకోండి. కలెక్టర్ గారు వచ్చే టైం అయింది. ఆయన దృష్టిలో ఇది పడితే మంచిది కాదు. లేవండి. నాకు రావాల్సిన పెన్షన్ ఇవ్వకుండా తిప్పుతున్నారు. ఈ విషయం కలెక్టర్ గారి దృష్టిలో పడాలని ఈ నిరాహార దీక్ష. చాలా పెద్ద కబుర్లు చెప్పొచ్చావా? తొందరపడకండి అయ్యా, మాస్టర్ చాలా మంచి ఆయన. ఇప్పుడు మా అబ్బాయి కూడా మీ డిపార్ట్మెంట్ చేరాడు. మా వార్నింగ్ ను కూడా లెక్క చేయకుండా నిరాహార దీక్ష చేస్తున్న మాస్టర్ వీడేగా? అవును సార్, వీడే. సరే, మీరు వెళ్ళొచ్చు. మా పోలీసులంటే అంత నిర్లక్ష్యంగా ఉందా? చేయకూడని తప్పు నేనేం చేయలేదు బాబు. మీ వాళ్ళ అన్యాయంగా. మాస్టారు, క్షమించండి సార్. ఈ మాస్టర్ గారు ఏం అన్యాయం చేశారని సార్ ఆయన కొట్టారు? తనకు రావాల్సిన పెన్షన్ డబ్బుల కోసం 2 సంవత్సరాల పాటు తిరిగి తిరిగి వేరే గత్యంతరం లేని పరిస్థితిలో ఆయన నిరాహార దీక్ష చేస్తుంటే అది మీ దృష్టిలో క్రమశిక్షణ పాటించకపోవటమా, లేక లా అండ్ ఆర్డర్ని వ్యతిరేకించడమా? క్రమశిక్షణ తప్పిన వాళ్ళని, అన్యాయం చేసిన వాళ్ళని దండించడానికే మీరు ఉద్యోగంలో జాయిన్ అయితే సార్,
మాస్టర్ గారికి పెన్షన్ డబ్బులు ఇవ్వాల్సిన ఆఫీసర్ చావ చెత్త కొట్టి తీసుకొచ్చి ఆయనకి పెన్షన్ డబ్బులు ఇప్పించండి. అది మీకు చేత కాదు, ఎందుకంటే వాళ్ళు మీకంటే పెద్ద ఆఫీసర్లు కాబట్టి. అలాంటి వాళ్ళకైతే మీరు సెల్యూట్లు కొడతారు, ఇలాంటి వాళ్ళని చావ చెత్త కొడతారు. ఏ సార్, నేనేమన్నా తప్పు మాట్లాడానన్నా నాకు గద్దిస్తున్నాడు? క్రమశిక్షణ అతిక్రమించారని మీరు మాస్టర్ గారిని కొట్టారే. అసలు క్రమశిక్షణ పదానికి మీనింగు స్పెల్లింగు నేర్పింది ఇలాంటి మాస్టర్లే సార్ మనకి. హక్కుల కోసం నిరాహార దీక్ష చేయటమే మీ దృష్టిలో అన్యాయం అయితే, మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీ గారు కూడా ఇలాంటి నిరాహార దీక్ష చేశారు. అలా చేసినందుకు బ్రిటిష్ వాళ్ళు ఆయన జైల్లో పెట్టారు. అప్పుడు మనమంతా అది అన్యాయం, అక్రమం అని అరిచాం. చివరికి ఆ బ్రిటిష్ దొరల్ని తరిమి తరిమి కొట్టాం. కానీ మనకి స్వతంత్రం వచ్చిన 40 ఏళ్ల తర్వాత అదే అన్యాయాన్ని మీలాంటి వాళ్ళు చేస్తుంటే మాలాంటి వాళ్ళు మిమ్మల్ని ఏం చెయ్యాలి? మీకు సెల్యూట్లు కొట్టి మీరు చేసే అన్యాయంలో మేము పాలు పంచుకోవాలా? అది నాకు చేత కాదు సార్. అలా చేయటమే నా డ్యూటీ అయితే ఈ క్షణం నుంచి ఈ ఉద్యోగాన్ని వదిలేస్తున్నాను. క్షమించండి మాస్టర్, గవర్నమెంట్ దగ్గర జీతం పుచ్చుకుంటూ న్యాయాన్ని కొట్టడానికే ఈ కాకి బట్టల అధికారాన్ని ఉపయోగిస్తే మాకు కిరాయి గుండాలకి తేడా ఏముంటుంది? అందుకే ఈ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. వస్తాను మాస్టర్, ఉంటానండి. చాలా మంచి పని చేసావురా బాబు. ఉద్యోగం పోయి తిండికి లేకపోయినా సరే అవినీతికి తలపడనని నిరూపించినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉందిరా. ఇన్నాళ్ళు గోపిగాడు నా బిడ్డ అని సంతోషించాను, కానీ ఈ రోజు నుంచి గోపిగాడికి నేను తండ్రినని గర్వపడతాను రా. నీలా నిజాయితీపరుడు పోలీసు ఉద్యోగంలో చేరితే ప్రజలకి మేలు జరుగుతుందని ఆశపడ్డాం. అదంతా పెమ్మని తేలిపోయింది. వాళ్ళు నిన్ను మార్చక ముందే నువ్వే వాళ్ళని ఇత్తడి చేసేశావు. అబ్బాయి గోపి జిందాబాద్, అబ్బాయి గోపి జిందాబాద్. సార్, ఇప్పుడు జరిగిన సంఘటనకు ఆ గోపి మీద ఏ యాక్షన్ తీసుకోకుండా సెలవు పెట్టి వెళుతున్నారంటే రియల్లీ యువర్ ఎ గ్రేట్ సార్. ఒక విధంగా మన డిపార్ట్మెంట్ ఇదే తప్పని నా అభిప్రాయం. అనగనగనగనగా 7 సముద్రాల అవతల ఒక ఊళ్ళో ఒక అమెరికా ఉంది. ఆ ఊరికి రేగన్ గారు ఒక ప్రెసిడెంట్ గారు ఉన్నారు. ఏది మన పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ పెంటై లాగా. ఏంటబ్బా వింటున్నావా లేదా? చెప్పు. ఈ రేగన్ గారు చాలా గొప్ప మడిసి. మరి అంత గొప్ప మడిసి మనం కూర్చోమంటే కూర్చోలేడు, నుంచోమంటే నుంచోలేడు. పోనీ ఒక గ్లాసు మజ్జిగో మంచినీళ్ళు తాగవయా అంటే ఆ పని చేయలేడు. ఎందువలన చేత ఇదిగో ఇలాంటి తప్పుడు కథలు చెప్తావు కాబట్టి ఊళ్ళో అంతా నేను తప్పుడు కథలు అప్పలాజు అంటుంటారు. అబ్బయ్య, నీకు సమాధానం తెలిస్తే చెప్పు, లేకపోతే లేదు. అంతేగాని ఊళ్ళో అందరూ అన్నట్టు నన్ను నువ్వు కూడా తప్పుడు కథలు అప్పలరాదు అనద్దు. సమాధానం చెప్పు శ్యాలంజీ. బికాజ్ హీ డజంట్ నో తెలుగు. అదే, నీకు ఇంగ్లీష్ ఎలా తెలియదో తనకు తెలుగు అలా రాదు. అందుకని నువ్వు తెలుగులో ఏం చెప్పినా అతనికి అర్థం కాదు. ఎట్ట కనిపెట్టేశావు అబ్బయ్యా? రేగాను మనకి మంచి ఫ్రెండ్లే. ఖర్చు డబ్బు లేకపోతే అప్పుడప్పుడు వచ్చి చిల్లర తీసుకెళ్తుంటాడు. అయితే అన్నోళ్ల ప్రెసిడెంట్లు నీ దగ్గర సిల్లర్ ఎట్టుకెడుతుంటారన్నమాట. సరే పోనీ. తప్పకుండా రాయ్ మండపు. ఓళ్ళేన్ వెనకమాల అగ్గిపెట్టి కారు, అందులో ఆడకూతురు ఓళ్ళేన్. కంట్రీ బ్రూట్స్, హార్న్ మోగుతుంటే వినపడలేదు. కార్ కి సైడ్ ఇవ్వాలన్న కామన్ సెన్స్ లేదు. చూడు సిరతపులి, నువ్వు ఇంగిలి పీసులో బూతులు తిట్టినా నాకు అర్థం కాదు. కానీ నేను అచ్చ తెలుగులో మొదలెట్టాను అనుకో, 10 రోజులు ఆకుండా నువ్వు వాంతులు చేసుకుంటావు. బుద్ధి లేకుండా మాట్లాడుకో. నా కార్ కంటే నీ బోడి గుర్రబండి గొప్పదా? ముందండి. అబ్బయ్యా, ఇంకా లాభం లేదు. నువ్వు సూపు చూడాల్సిందే. ఇత్తడైపోవాలి. ఇదిగో చూడు పాప, నీకో విషయం తెలుసో తెలీదో, 2 కత్తులు ఒకే వరలో ఇమర్చవచ్చు, 2 పువ్వులు ఒకే చెవిలో పెట్టచ్చు, 2 హార్మోనీ పెట్టెలు ఒకేసారి వాయించవచ్చు. కానీ ఒక బండి మాత్రమే పట్టే ఈ ఇరుకు సందులో నీ బండికి సైడ్ ఇవ్వటం కుదరదన్న లోకల్ నాలెడ్జ్ నీకు లేకపోవటం నిజంగా నీ కర్మ. షట్ అప్. ఖచ్చితంగా ఈ పిల్ల పట్నం చదువులతో పాడైపోయింది అబ్బాయ. లేదంటే వీళ్ళ బాబుకి నడమంత్రం సరి, ఈ అమ్మాయికి అర్ధాంతరంగా వయసైనా వచ్చి ఉండాలి. ఇది కరెక్ట్ అబ్బాయ. చూసావా, అయిపోయింది. ఇత్తడే కిలో 10 రూపాయలు. ఇత్తడే. సరే రారా. రావయ్య, వెళ్ళి ఆ పొగరమూత ఎవరు? హార్మోని పాపారెడ్డి కొడుకమ్మ. ఇతను హార్మోని చాలా బాగా వాయిస్తాడు. చెప్తా. డాడీ, డాడీ,
రాదా ఇక్కడ అరుపులేంటి? అసలు ఆ కంగారికి రీజనింగ్ ఏంటమ్మా? రేపటి నుంచి నేను అర్జెంట్ గా హార్మోని నేర్చుకోవాలి. ఇదేం గొడవమ్మా? చక్కగా సితారో ఏనో పొయ్యిలినో ఇంకేవో కొత్త కొత్త వాయిద్యాలు వస్తున్నాయి. అవి వాయించడం నేర్చుకోకుండా ఎప్పుడో సురభి కంపెనీ వాళ్ళు వాయించిన హార్మోని నేర్చుకుంటానంట బేటి. అదంతా కుదరదు. రేపటి నుంచే నేను హార్మోని నేర్చుకుని తీరాలి, అంతే. పోనీలేరా బాబు, పిల్ల ముచ్చట పడుతుందిగా, నేర్పించు. అట్టగలేవే అమ్మా. అమ్మాయి రాదా, ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో హార్మోని వాయించడం వచ్చిన వాళ్ళు అందరినీ నీ ముందు వరుసలో నుంచోబెట్టేస్తాను. నీకు నచ్చిన వాడి దగ్గర నేర్చుకో. అక్కర్లేదు, ఈ ఊళ్ళోనే ఉన్నాడు. ఎవడాడు? పేరు గోపి, పాపారాయుడనే వాడి కొడుకట. హార్మోని మీద నాగస్వరం వాయించడంలో జిల్లా మొత్తం మీద పేరు కొట్టేశావు అబ్బాయా. అందుకే నేను తప్పుడు కదా అప్పలేదన్నారా? మన అబ్బాయి 3 జిల్లాల మీద పేరు కొట్టేశాడు. పాపారాయుడు గారండి, మా అబ్బాయి గారి చేత సూర్యచంద్రరావు గారి అమ్మాయికి అర్జెంట్ గా హార్మోని నేర్పించాలని అర్జెంట్ గా పంపించమని ఆర్డర్ చేశారండి. అంచేత మీ అబ్బాయి గారిని అర్జెంట్ గా పంపించండి. ఏమిటి అంత అర్జెంట్ గానా? అంత అర్జెంట్ అండి బాబోయ్, నేను వచ్చేస్తాను, నువ్వు అర్జెంట్ గా వెళ్ళిపో. ఇది కాదు, అటు అటు. ఏంటి వెళ్తావా? ఇంటికొస్తే కుర్చీ వేయాలనే మంచి మర్యాద తెలియని వాళ్ళ ఇంటికి వెళ్తావా? ఆ మంచి మర్యాద నేర్పడం కోసమైనా వెళ్ళాలి కదా. నానా, అతను వస్తున్నాడు. ఓ నువ్వా? రావయ్యా రా. ఇదేనా రావటం? తమరు చేయి మాసిపోతుందేమో. ఏంటి ఈ ఊళ్ళో అందరికీ నువ్వు హార్మోని నేర్పే గురువు అంట? అదేదో హాబీగా నేర్చుకున్నానండి. అది ఈ వేళ ఉపయోగపడుతుంది. మనం అలా కూర్చుని మాట్లాడుకుందామా? ఏ కూర్చోకుండా మాట్లాడలేవా? దాందే ఉందండి. కావాలంటే నడుస్తూ మాట్లాడగలను, పరిగెత్తుతూ కూడా మాట్లాడగలను. హలో, గుడ్ మార్నింగ్. అసలు మీరేమిటి, మీ వంశం ఏమిటి, ఎలాంటి వంశం మీది? మీ తాత ముత్తాతల గురించి మా హిస్టరీ మాస్టర్ ఎప్పుడు చెప్తుండేవారు. ఇకపోతే మీ నాన్నగారి గురించి. నా గురించి నీకు ఇంకా బాగా తెలియదు. నా గురించి మీ అమ్మాయి గారికి బాగా తెలుసు కదండి. తీసుకో అమ్మాయ. మొత్తానికి నువ్వు చాలా తెలివైనవాడివయ్యా. మీరు ఇలాంటి విషయాలు భలే చక్కగా కనిపెడతారండి. ఈ విషయం కొంచెం మా నాన్నగారు చెప్పండి. ఆయన నాకు మనుషుల్ని వాయించడం, హార్మోని వాయించడం తప్ప వేరే ఇంకేమీ రాదంటారు. అన్నట్టు వాయించడం అంటే గుర్తుకొచ్చింది, మా అమ్మాయికి హార్మోని ఎప్పటి నుంచి నేర్పుతావు? దాందే ఉందండి. రేపు శుక్రవారం, పైగా ఏకాదశి, చాలా మంచి రోజు. రేపటి నుంచే నేర్పించడం ప్రారంభిద్దాం. సరే, పొద్దున్నే సజ్జనం తినేసి హార్మోని పెట్టి భుజానేసుకుని వచ్చాయి, మా అమ్మాయి హార్మోని నేర్చుకుంటా. అబ్బాబ్బా, అక్కడే వచ్చినాడు చిక్కంతా. అనవసరంగా నేను మా నాన్నగారు గౌరవనీయులం అనే పేరు సంపాదించేసామా? మరి మాలాంటి గౌరవస్తులం మీ ఇంటికి వచ్చి నేర్పిస్తే అది మీకే చిన్నతనంగా ఉంటుంది. కాబట్టి పొద్దున్నే మీ అమ్మాయిని మా ఇంటికి వచ్చామానండి. ఆ చద్దను మీద నేనే తెరిపించి హార్మోని నేర్పించడం మొదలు పెడతాను. ఉంటాను. ఏంటి, మా అమ్మాయి మీ ఇంటికి వచ్చి హార్మోని నేర్చుకోవాలా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఏమిటి నాన్న నీ కంగారు? అతను అన్న దాంట్లో తప్పే ఉంది. మనలాంటి ధనవంతులు ఇలాంటి వాళ్ళ ఇంటికి సంగీతం నేర్చుకోవడానికి వెళ్తే అది వాళ్ళకి ఎంత గొప్ప. అందులోనే మన కారు వాళ్ళ ఇంటి ముందు ఆగితే వాళ్ళకి మరింత గొప్ప. అందుకని పాపం. అందుకే పాపం. అట్టగా పాపం. అవును పాపం. సరేనయ్యా, మా అమ్మాయి తనకి హార్మోని నేర్పే అవకాశం నీకు ఇస్తుంది. జాగ్రత్తగా నేర్పి. ఎట్టా ఉంది? పాలకోవ తిన్నంత ఆనందంగా ఉందండి. వస్తాను. బుల్లికారు వచ్చేస్తుంది అబ్బాయ. అలా కూర్చో. డర్టీ ప్లేస్. ఇక్కడ కూర్చునేది ఏమిటి జనమంతా? ఓహో, ఈ వీధి మొహానికి ఎప్పుడు కారు వచ్చుండదు. నా కారు చూడడానికి వచ్చుంటారు. దానికి ఒక కథ ఉందండి. అనగనగా వెనకటికి 7 ఏళ్ల క్రితం నేను ఆ గుర్ర బండి కొన్నాను. మొదటిసారి మా వీధికి వేసుకొచ్చినప్పుడు 100 మంది వచ్చారు జనం. ఓ సోసి నా బండి చూడటానికే వచ్చారు కదా అని రెండోసారి వేసుకొచ్చా. 50 మంది వచ్చారమ్మా. మూడోసారి వేసుకొచ్చా, ఎవ్వరు రాలేదు. నేను నా గుర్రం మిగిలాం. మీ కారు సంగతి అంతే. ఏమిటా బాగుడు? నువ్వింక వాయించడం మొదలెట్టబ్బాయా. అవును, మీ తాత ముత్తాతలే కాకుండా నువ్వు మీ నాన్న కూడా చాలా గౌరవమైన వాళ్ళన్నావు.
కనీసం కుర్చీ వేయాలనే మేనర్స్ కూడా తెలీదా? మేనర్సా? అరే అటక మీద మర్చిపోయానండి. రే మావా, లోపలికి వెళ్ళి అమ్మాయి గారికి మేనర్స్ తెచ్చివి. అర్జెంటుగా మేనర్స్ రెడీ. అలా పక్కన వెయ్యి. రండి, దయచేయండి, దయచేయండి, ఆశలు కండి. సారీ మేడం, ఇది ఏ డచ్ కాలంలోనో ఫ్రెంచ్ కాలంలోనో కొన్న కుర్చీ. పాపం విరిగిపోయింది. పోతే పోయింది అసలు కుర్చీ. కానీ తమలాంటి పెద్దలు కూర్చుని కుర్చీ విరగొట్టినా అది మాకు ఎంతో గౌరవంగా ఉంటుంది కదరా? చాలా గౌరవం. పాపం దెబ్బలు తగలేమో ఒకసారి చూడండి. నన్ను ఇక్కడికి ఇన్సల్ట్ చేయడానికి పిలిచావన్నమాట. నన్ను నలుగురిలో అవమానం చేస్తావా? I will see your end. ఏంటమ్మా, నువ్వు నా ఎండ్ చూస్తావా? నా బీనింగా చూడలేదు, ఎండ్ నువ్వేం చూస్తా? అయ్య బాబు, నాకు ఆడే దొడుకోనపోతే నీకు స్టార్ట్ అవుదమ్మయ్యా. పిన్ని అది మా పెద్ద దెబ్బ కొట్టింది. ఎంత పొగరు మొద్ద చూసావా అబ్బాయ? ఏంటేంటి బాలకమేంటి, ఆ బురదేంటి? ఆ కారులో వెళ్ళే పొగరపోతమ్మాయి నా మీద బురద కొట్టిపోయింది. చూసావా అబ్బాయ, దాని పొగరకు అంతు లేకుండా పోతుంది. ఇంకా లాభం లేదు, ఇత్తడైపోవాల్సిందే. అందుకో హార్మోని పెట్టా. నా పేరు ఆముదాల అసిరయ్య. నేను ఈ ఊరికి దంగేరు నుంచి వచ్చిన ఇన్స్పెక్టర్ని అని మీ అందరికీ అండర్స్టాండింగ్ అయిపోనాదని నాకు అండర్స్టాండింగ్ అయిపోనాది. నేను మామూలు ఇన్స్పెక్టర్ని కాను. కేడీలకు బేడీలు తగిలించి బీడీలతో కాల్చి కాల్చి బుద్ధి చెప్పడంలో చాలా పెద్ద పేరున్నవాణ్ణి. ఎముళ్ళాటోలకు ముగుళ్ళాటోని, మోకాల శిక్కుల తీయించడంలో ప్రత్యేకమైన ట్రైనింగ్ అయిన వాణ్ణి. నేను అడిగిన ప్రతిదానికి మీరంతా ఎస్ అని సమాధానం చెప్పాలి. ఏమని సమాధానం చెప్పాలి? నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని. ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్నో అంత ఎదవనాయాలి. దీనికి నో అని చెప్పాలి. నేను క్వశ్చన్లు అడుగుతాను, ఆన్సర్ టు ది క్వశ్చన్లో. ఈ స్టేషన్ అంతటికి సీనియర్ ఫెలో ఎవడు? హూ ఈజ్ సీనియర్ ఫెలో? నాకు ఈ ఊరి ఇస్త్రీ అంతా కావాలి. నేను అడిగే ఒక్కొక్క క్వశ్చన్కి సరిగా సమాధానం చెప్పు. ఈ ఊరంతటికి రిచ్ ఫెలో ఎవడు? శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి. ఈ ఊళ్ళో అతి మిక్కిలి మిక్కిలి పలుకుబడి గల వ్యక్తి ఎవడు? శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి. పోలీసు వాళ్ళకి యాలకు ఉపయోగపడి వాళ్ళని యాలకి ఉపయోగించుకునే బుర్ర వ్యక్తి ఎవడు? శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి. ఈ ఊళ్ళో పచ్చి ఎదవ కేడీనాయాలు ఎవడు? శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి. అన్నింటికీ ఆల్ ఇండియా రేడియోలో ఆడి పేరు గడగడగడగడ మనం మోగిపోతుంటే ఆడేదో పెద్ద పొగరుపోతాయి ఉండాలని నా మెదడుకు ఐడియా వస్తా ఉండదే. పోలీసు వాళ్ళ దృష్టిలో పొగరబోతు అతను కాదండి, గోపి అని ఒక మునగాడు ఉన్నాడండి. వాడికి రెండు విద్యలు తెలుసండి. ఒకటి హార్మోని వాయించడం, రెండు హారి చేసిన వాళ్ళని ఎడలపెడ వాయించడం. అబ్బా భలే వాయిస్తాడండి. అంత మునగాడా? అయితే ఆ అవారాగాడ సంగతి త్వరలోనే చూసుకుంటాను.
ఎవరది? గుడ్ మార్నింగ్ సార్. నా పేరు ఎస్ఐ అసిరయ్య, అముదాల అసిరయ్య. దంగేరు నుంచి ఈ ఊరి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. కొత్తగా ఏదైనా ఊరి పులిమేరల్లో అడుగెట్టి ఎట్టగానే ఏ పోలేరమ్మకో పోతురాజుకో దండం పెట్టుకోకపోతే ఎంత కీడు జరుగుద్దో, అలాగే తమలాంటి పెద్దోళ్ళకు దండం పెట్టుకోకపోతే అంత కీడు జరుగుద్దని వచ్చాను. వట్కేనేడు సార్. చాలా సంతోషమయ్యా. నీలాంటి ఇన్స్పెక్టర్ నా చేతిలో ఉంటే. ఎంత పొగరు వాడికి. ఎవరినమ్మా అటు తిట్టుకుంటూ వస్తున్నావో? వాడే ఆ గోపిగాడు. నమస్కారం మేడమ్ గారు. చూడగానే సుర్రు సుర్రు అనిపిస్తున్నారంటే మీరే రాధగారు అయి ఉండాలని నాకు అండర్స్టాండింగ్ అయిపోయినది. ఎస్ఐ అసిరయ్య, మీ ఫాదర్ సేఫ్టీయే నా ఊపిరి. మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పండి, నేను చేసేస్తాను. నేను కోపంతో వాడి హార్మోని పగలగొట్టానని వాడు నా కారద్దాలని పగలగొట్టి నీ దిక్కున చోట చెప్పుకోమన్నాడు. ఆని తిడితే నువ్వేస్తారు అంటావేంటి? మా ఎస్పీ దొరగారు కూడా నన్ను ముద్దుగా అలాగ పిలిచేవారు, అందుకే పొరపడైపోయింది. ఆ గోపిగాడు ఎంత గుండెలు తీసిన బంటు కాకపోతే నా కూతురును అవమానించి దాని కారుని బద్దలు కొడతాడా? అన్ని దెబ్బకి దెబ్బ. నేను తిత్తగా ఐఆమ్ ఇయర్. వై పియర్? ఏం చేస్తారట? గొట్ట సప్పుడు కాకుండా గుండా యాక్ట్ కింద వాడు అరెస్ట్ చేసేయగలను. ఇంట్రాగేషన్ పేరుతో వాడి మొక్కల సిప్పులు తీసి మీకు ప్రెజెంటేషన్ ఇచ్చేయగలను. దట్స్ ఆల్. అంతే. అదేదో వెంటనే చేసేయి. నన్ను అవమానించిన అహంభావిని పోలీసుల సహాయంతో అరెస్ట్ చేస్తే అది నా ప్రెస్టేజ్ కే భంగం. అయితే 4 రౌడీల్ని బెత్తాయించి ఆడి కాళ్ళు చేతులు తీయించేస్తా. దానికి రౌడీలు ఎందుకు? 6 అడుగుల ఆజానుభావుణ్ణి ఈ తెలుగుదేశానికి అంతగాని నేనుండగా నాకు బత్తాయించండి. వాణ్ణి పోలీసుల సహాయంతో దెబ్బతీయడం నాకు ఇష్టం లేదని చెప్పారుగా. నేను పోలీసు గుడ్డలేసుకుంటే పోలీసోణ్ణి, గుడ్డలిప్పేసినానంటే పూకిరోణ్ణి. ఒక్క లుక్కేసానంటే లొక్కైపోతాడు ఆ డుక్కనాయ. టైగర్ రాముడు గారా? రండి. నమస్కారం అండి. బాబు గోపి, నువ్వు సూర్యచంద్రరావు గారి అమ్మాయితో ఏదో అనవసరంగా గొడవ పడ్డావట. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎస్ఐ ఆ విషయమే నీతో ఏదో మాట్లాడాలట. ఊరి బయట ఉన్న ఇటుకల ఫ్యాక్టరీ దగ్గర నేను రమ్మన్నాడు. నా నోటితో అనకూడదు కానీ అతను ఉత్త పొరంబోకు. ఇప్పుడే హార్మోని రిపేర్ అయింది, మళ్ళీ ఇంకో రిపేర్ చేసే అవకాశం నాకు వచ్చిందన్నమాట. ఇదిగో హార్మోనియం పెట్టి లొక్కేశాను, లొక్కైపోతా. మా నాన్న ఎప్పుడు నాకు 2 వాయించడం తెలుసు అంటాడు. ఒకటి రెండు
రోజే జాయిన్ అయ్యాడు. అతను ఎక్కడ? మూతి పగలగొట్టుకునేవాడు అండి. అవును. అయితే ఈ రూమేనండి. హలో సార్ గారు. అవును, నువ్వు వాయించవలసిన హార్మోనియాన్ని నిన్నెవరో హార్మోని వాయించేసినట్టున్నారు. ఇదిగో, ఎదురులేని మనిషి తిరుగులేని మనగాండని వాల్ పోస్టర్లో చూసి సినిమా పేర్లు పెట్టేసుకుంటే సరికాదు. ఛాలెంజ్ లో ఉన్న సత్తా చేతల్లో ఉండాలి. ఒక్కసారి సరదాగా నిన్ను అలా అలా సరిగమలు పలికించరా? నువ్వా? వాడికి వెన్నెముక విరిచేసి మోచపులు తప్పించేస్తాని పెద్ద గొప్పలు చెప్పి వెళ్ళు. నీ ఎముకలు మొత్తం చిత్తు చిత్తుగా విరక్కొట్టుకొచ్చావా? సిగ్గురాపోతే సరే. నన్ను నడి రోడ్డు మీద దెబ్బ కొట్టిన వాణ్ణి ఎక్కడ ఎలా దెబ్బ కొట్టాలో నాకు బాగా తెలుసు. సూర్యచంద్రరావు గారు అమ్మాయ? అవును. మీరందరూ పెద్దవారు, నన్ను క్షమించండి. నాకు తెలుసు మీరు నన్ను క్షమించలేరు. పవిత్రమైన సంగీత వాయిద్యాన్ని నా అహంకారంతో, అజ్ఞానంతో, పొగరబోత్తనంతో పగలకొట్టి తీరని అపచారం చేశాను. అప్పలరాజు గారు, మీ కూతురు లాంటి దాన్ని మీరు నన్ను క్షమించలేరా? నేను క్షమించేస్తానమ్మా, కానీ మా పాపరాయుడు బా. నేను దుర్మార్గురాల్ని. కళా తపస్వి ఇలాంటి మీ అబ్బాయిని ఎన్నో రకాల కష్టాలకు గురి చేసిన కిరాతకురాల్ని. దయచేసి నన్ను క్షమించండి. బా, అమ్మాయి మొగం చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఆడపిల్ల నటింట్లో కన్నీళ్ళు ఎట్టకూడదు అనేసి క్షమించాన్ని. నేనంటానరా, కానీ వాడు క్షమించొద్దు. ఒక్కసారి వాడికి విరక్తి వచ్చిందంటే అంతే. మీరు అలా అంటే కాదు, మీరు క్షమించాలి. మీ అబ్బాయి చేత కూడా క్షమించేలా చేసి ఆయన నాకు సంగీతం నేర్పించడానికి ఒప్పించాలి. ప్లీజ్. అలాగే ఆ అమ్మాయిని ఏడవద్దని చెప్పరా. మన ప్రయత్నం మనం చేద్దాం. వెళ్ళమని చెప్పు. ధైర్యంగా వెళ్ళరా అమ్మా. చాలా థ్యాంక్స్ అండి. నేను మారిపోయాను అని ఆ అమ్మాయి చెప్పగానే గొర్రెలాగా తలూపేసి నమ్మేయడం కాకుండా నన్ను కూడా నమ్మమంటారా? బుద్ధి లేకపోతే సరే. మరీ అంత తీసి పారేకు, మాకు ఎంత కొంత పొరద్దురావాయ్. ఆ అమ్మాయి మారిపోయిందిరా అబ్బాయ. అవునరా అబ్బాయ, కొత్త గుర్రానికి పొగరు తాత్కాలికం. పాప అమ్మాయి నిజంగానే పిచ్చేత్తా పడుతుంది. నా పిన్నీసులు సాక్షిగా నేను నమ్మానబ్బాయా. ఒరేయ్, వేప చెట్టుకు మామిడికాయలు కాయవు, మామిడి చెట్టుకు తాటికాయలు కాయవు అనేది ఎంత నిజమో, డబ్బుతో వచ్చే అహంకారం కూడా మారదు అనేది అంతే నిజం. అది కాదు. దయచేసి విషయం ఇంకెవరైనా చెప్పకండి. బాబు, నేనెవరినో తెలుసా? తెలుసమ్మా, సూర్యచంద్ర గారి తల్లి గారు. అవును బాబు, నువ్వు నా మనవరాలు తగాదా పడుతున్నారని తెలిసింది. జరిగిన దానికి అది బాధపడుతోంది. నువ్వు కూడా దాన్ని క్షమించానని చెప్తే మాట్లాడవేం బాబు? చూడండమ్మా, నన్ను ద్వేషించే వాళ్ళని అభిమానించేంత గొప్పవాణ్ణి కాను. అలాగే నన్ను అభిమానించే వాళ్ళని ద్వేషించేంత మూర్ఖుని కాను. పెద్దలు మీరు చెప్పిన తర్వాత కూడా ఆవిడ్ని ద్వేషిస్తే తప్పు నాదే అవుతుంది. మీ మనవరాలతో చెప్పండి, ఇకపై ఆవిడికి నాకు ఎలాంటి పంతాలు ఉండవని. అలాగే. సరేనా? మంచిది బాబు. వస్తానమ్మా. మంచిది. థ్యాంక్ యూ నానమ్మ. ఇప్పుడు చెప్తా. అమ్మాయి, ఈ వాతావరణం చూస్తుంటే త్రికరణ శుద్ధిగా మీరు నన్ను మన్నించారన్న తృప్తి నాకు కలుగుతోంది. అహంకారంతో కాకుండా మనస్ఫూర్తిగా నీకు సంగీతం నేర్చుకోవాలనే ఉద్దేశం ఉందని నన్ను నమ్మించావు. చాలా సంతోషం. ఇక మొదలు పెడదాం. నాది చిన్న కోరిక,
కాదనకూడదు. చెప్పు. నేను పాట రాశాను. నువ్వు పాటలు కూడా రాస్తావా? ఓ, నేను కాలేజీలో చాలా ప్రైజులు గెలిచాను. ఇదిగో ఈ పాటగా వరుస కట్టి పాడి వినిపించండి. ఏమిటలా చూస్తున్నారు? బాగోలేదా? చాలా బాగుంది. రాధా, లోపలికి వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడే కూర్చుందాం. అలాగే. అక్కర్లేదు, నేను కింద కూర్చుంటాను. నువ్వు కింద కూర్చుంటావా? మరేం పర్వాలేదు, ముందు మీరు కూర్చోండి. నేను పైన కూర్చోవడం, నువ్వు కింద కూర్చోవటం. గురువుల ముందు శిష్యుల కింద కూర్చోవడం చూడముచ్చటగా ఉంటుంది. మీరు కూర్చోండి, చెప్తాను. సరే, ఇక మొదలు పెడదామా? ఈ రోజు నేను పాట నేర్చుకోవడానికి రాలేదు. మరి ఇవాళ నా పుట్టినరోజు. వెరీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఈ రాత్రి మా గెస్ట్ హౌస్ లో పార్టీ అరేంజ్ చేశాను, మీరు రావాలి. అలాగే. అలాగే అంటే కాదు, ప్రత్యేకంగా మీకోసమే ఏర్పాటు చేశాను. తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. కోపి వచ్చిన తర్వాత నటించమంటే ఇప్పుడే నా వెంట పడతావేంటి? వదిలేవు. నేను నటించమంటే ఏమిటో చేసే పని? పశువులా ప్రవర్తించుకో. వదిలేవు. ఒంటరిగా ఆడపిల్ల దొరికింది కదా అని అత్యాచారం చేయబోతావా? నీలాంటి వాడిని. ఓలమ్మో ఓలు దేవుడు, ఇదేట న్యాయం? అక్కల్లారా అన్నల్లారా, ఆ పిల్లని ఆడు రేపు చేస్తుంటే నేను అడుకోపోతే అటు తిరిగి ఇటు తిరిగి కిందట్టి మీదట్టి ఆ నేల నీ పోలీసుడు మీద నెట్టి అసుతున్నాడా? ఏమిటి, నేను రేపు చేయబోయానా? కావాలంటే ఆ అమ్మాయినే పిలిచాడు. రాధా, ఏమిటి ఆలోచిస్తున్నావు? జరిగింది ఏమిటో చెప్పు. రాధా, వీడి వాగే వాగుడికి నువ్వు నోరు తెరిచి నిజం చెప్పి వీడి నోటికి తాళం వేయి. సమయానికి నొచ్చి నన్ను రక్షించకపోతే
నా బ్రతుకు కుక్కలు చెప్పిన విసిరయ్యేది. నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి నాకు కాదు, నీకే పిచ్చి.